నమస్తే సార్. నమస్తే. ఏం పేరన్న? నా పేరు నాగేశ్వరరావు అమ్మ. నాగేశ్వరరావు సార్. ఓకే. ఏ ఊరండి? ఇక్కడే రుద్రముఖ. రుద్రమకోట. ఓకే. మీరు ఏ మందు కొట్టారన్న? నేను కూడా ట్రాజెంటా కొట్టాను సార్. ట్రాజెంటా కొట్టారు. ఓకే. కొట్టి ఎన్ని రోజులు అవుతుందండి? నేను కొట్టి ఇప్పుడు వాళ్ళకి 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుందా? ఓకే. కొట్టక ముందు ఏమేమి ఉండే అన్న మీ చేనులో? కొట్టక ముందు కొంచెం పై ముడత ఒకటి నల్లి వల్ల పై ముడత బాగా వచ్చింది. కొంచెం గట్టిగా చెప్పండి. వల్ల బ్లాక్ ట్రిప్స్ రావడం వల్ల నల్లి బాగా వచ్చింది. ఆ రెండు ఎర్ర నల్లి బ్లాక్ ట్రిప్స్ రెండు వల్ల కొద్ది పై ముడత బాగా వచ్చింది. ఓకే. ఆ పై ముడతకి సరిగా అంత ముందు కూడా అదో ఇదో కొడుతూనే ఉన్నాలే కానీ తలకైతే ఏది కొట్టినా బాగానే కంట్రోల్లో ఉంది. కానీ నల్లి వచ్చిన తర్వాత ఇది కొద్దిగా ఉధృతి ఎక్కువయ్యి కొంచెం బాగా ఆకు మంచి తేటగా రావట్లేదు. ఓకే. సర్లేక అయిపోయింది అని చెప్పేసి ఇది కొత్త మందు వచ్చింది బాగానే ఉంది అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చా. ఓకే. యూట్యూబ్లో చూసా. ఓకే సార్. తీసుకొచ్చి ఇది కొట్టిన తర్వాత అయితే మట్టికి తోట మట్టికి మంచిగానే ఆకు తేటగాను మంచిగా నీట్గా వచ్చేసింది. పర్లేదు మనకి. కొంచెం పోతా తిండి కూడా బాగానే సాగింది. ఒకసారి చూపిస్తారా సార్ ఎట్లుందో? పోతా తిండి కూడా మంచిగానే సాగింది. ఇగురు కూడా బాగానే ఇగురు వచ్చింది. ఓకే. దాన్ని బట్టి మనం ఎమ్మటే మళ్ళీ దీని మీద సీజ్మేట్ అని అలెక్టో కొట్టాను. దీని తర్వాత కొట్టాను. దీని తర్వాత ఓకే. ఇంకా పర్లేదు ఆ రెండింటికి దీనికి ఏంటంటే మంచి గ్రోత్ వచ్చింది, ఇగురు వచ్చింది. ఇక అది వచ్చిన పోతా పిండి కూడా మంచి కాప్ సెట్ చేసుకోవడం కోసం ఇంకా అయితే మళ్ళీ అది తెచ్చుకోవచ్చు. ఎర్రనల్లి కానీ పూదన నల్లి కానీ కంట్రోల్ అయిందా మీకు దీనివల్ల? మంచిగానే కంట్రోల్ అయింది. పర్లేదు మంచి ఇగురు తేటగానే ఆకు నీటికి తేటగా వచ్చేసింది. ఓకే. పర్లేదు. గ్రోత్ ఆగిపోయిన తోట కూడా కొంచెం పికప్ కావాలంటే మట్టికి మంచిగా రిజల్ట్ ఉందన్నమాట. ఓకే. పూర్తిగా ఇది ఒక్కదాన్ని నమ్ముకోవడం కానీ ఇది కొట్టాక మళ్ళీ అదొకసారి కొట్టుకొని మళ్ళీ తర్వాత ఇంకోసారి మళ్ళీ ఒక 10-15 రోజుల తర్వాత మళ్ళీ కొట్టుకున్నా కానీ రిజల్ట్ బాగుంటుంది. మళ్ళీ కాపు పడ్డాక కూడా మళ్ళీ తోట మళ్ళీ ఒక జాన పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్. తోట రైతులకు ఏమైనా చెప్పాలనుకున్నారా ఈ ట్రాజెంటా మందు గురించి? కొట్టుకోవచ్చు అమ్మ. తోట రైతులు కూడా కొట్టుకోవచ్చు. ఆగిపోయిన రైతులు అయితే మట్టికి ఖచ్చితంగా కొట్టుకోవచ్చు. తోట ఇంకా నీట్గా ఉన్న వాళ్ళకన్నా కూడా ఆగిపోయిన రైతులు అయితే అసలు ముద్దుబారిన తోట కూడా గ్రోతింగ్ వస్తుంది. తోటకు కూడా ఖచ్చితంగా లేవాలంటే వాళ్ళకి ఇదే ఆప్షన్. మంచిగా తోట మంచిగా గ్రోత్ వస్తుంది, ఇగురు వచ్చింది. దాని మీద తర్వాత ఏ కంపెనీ మందు కొట్టుకున్నా వర్కౌట్ అవుతుంది. ఆగిపోయిన తోటనైనా లేపాలంటే ఇక బాగా పనిచేస్తుంది. ఈ మందు ఎక్కడ తీసుకొచ్చారండి? నేను రాజేంద్ర అనే షాప్లో తెచ్చాను. మా ఖమ్మంలో రాజేంద్ర అనే షాప్లో తెచ్చాను. ఓకే. థ్యాంక్ యూ అన్న. ఓకే.